VG24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ వడ్డేపల్లి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. 60వ డివిజన్ వడ్డేపల్లిలోని ముదిరాజ్ కాలనీ, ముస్లిం కాలనీలు మరియు SBH బ్యాంక్ కాలనీలో సుమారు 1,65,00,000తో సీసీ రోడ్ల నిర్మాణాలు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆయా కాలనీలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే నాయని స్థానిక ప్రజలను, కాలనీ పెద్దలను మమేకం చేస్తూ పర్యటించారు. అనంతరం ఎమ్మెల్యే నాయని మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగిన వెంటనే వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి నిధులు విడుదల చేస్తున్నారన్నారు. ఎక్కడ కూడా అభివృద్ధి పనుల్లో ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ముఖ్యమైన ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, మాజీ కార్పొరేటర్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పున్నం, కాంగ్రెస్ నాయకులు సమ్మయ్య, సుధాకర్, రవీందర్, మేరీ, విజయ్, నవీన్, బల్దీ అధికారులు, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలనలో భాగంగా 60వ డివిజన్ల సుమారు 1,60,00,000 వరకు జరిగినటువంటి పనులను శంకుస్థాపన చేయడం ప్రారంభించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి డివిజన్లలో అభివృద్ధి అనేది కళ్ళకు ఎదురుగా అవుపడుతున్నారు. ఇవాళ నిజంగా కూడా చాలా గర్వంగా ఉన్నది. ఎందుకంటే వరంగల్ జిల్లాకు, హన్మకొండ జిల్లాలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు అడిగితే అన్ని ఇవ్వటం, ఎక్కడ కూడా డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ప్రాబ్లం లేకుండా సుమారు 75 to 80% కంప్లీట్ చేయగలిగినాం. మరి 60వ డివిజన్ల కార్పొరేటర్ అభినవ్ గారు, మాజీ కార్పొరేటర్ నాగరాజు గారు, డివిజన్ అధ్యక్షులు అందరం, కాలనీ పెద్దలందరూ కూడా సహాయ సహకారాలతోటి రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి మా ఎజెండా అనే విధంగా మేము ముందుకు పోతున్నాం. దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. కొన్ని దిక్కుల డ్రైనేజీలకు తక్కువ ఉండి ఇబ్బందులైన కాడ కూడా వారు కొంచెం జరిగి జాగ ఇచ్చి కనుక చేయగలిగితే వారికి మంచిది, సొసైటీకి మంచిది, అందరికీ మంచిది. అభివృద్ధిలో భాగస్వాములు కాండి. కానీ ఒక్కరిద్దరికి ఇబ్బంది అవుతున్నదని చెప్పి 100 మందిని ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు. ఆలోచన చేసి సహకరించాలని చెప్పి మీ అందరి ద్వారా విజ్ఞప్తి